టీమిండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మరో మ్యాచ్ మిగిలిండగానే టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. సూర్య ఇటు కెప్టెన్గా మరియు ప్లేయర్గా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం, సెకండ్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా కెప్టెన్సీ స్కిల్స్తో అదరగొట్టాడు. మొదటి మ్యాచ్లో శ్రీలంకని 43 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత్ రెండో మ్యాచ్లో కూడా 7 వికెట్ల తేడాతో అద్భుతంగా మ్యాచ్ విజయాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 161 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు మరియు హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక టాప్ ఆర్డర్లో కుశాల్ మెండిస్ కేవలం 10 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కుశాల్ పెరీరా మరియు అస్లంకాలు చక్కగా బ్యాటింగ్ చేయడం ద్వారా శ్రీలంక ఒక దశలో 180-190 పరుగులు చేయగలుగుతుందన్న భావనకు వచ్చింది. కానీ తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు శ్రీలంకని కేవలం 161 పరుగులకే కట్టడి చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ 9 ఓవర్లకి 81 పరుగులు టార్గెట్గా కుదించారు. అయితే ఈసారి ఓపెనర్గా భారీ మార్పు సంజు శాంసన్ మరియు జైస్వాల్ బరిలో దిగారు. సంజు శాంసన్ డక్అవుట్ అవ్వగా ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులతో చెలరేగిపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు బాదేశాడు. ఫలితంగా టీమిండియా 9 బంతులు మిగిలిండగానే 81 పరుగుల లక్ష్య ఛేదన పూర్తి చేసింది. ఇప్పుడు వరకు జరిగిన 2 టీ20 మ్యాచ్ల్లో కూడా శ్రీలంక మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. టీమిండియా శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకోవడంతో శ్రీలంక మాజీ బ్యాట్స్మన్ సంగకార స్పందించాడు. ఇప్పుడు ఉన్న భారత ప్లేయర్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. భారత్ మీద విజయం సాధించాలంటే ఒక్క శ్రీలంక టీం సరిపోదు. కనీసం ఒక 10 శ్రీలంక టీంలు కలిస్తే గానీ టీమిండియాని ఓడించడం కష్టమని వ్యాఖ్యానించాడు.